ప్రతి మనిషిలో రాముడు రావణాసురుడు ఉంటారు అని అంటున్నారు. మన దేశంలో రాముడిని పూజిస్తాం, కొన్ని దేశాల్లో రావణాసురుడిని పూజిస్తారు. చిన్నప్పుడు ఎన్టీ రావణాసురుడు రోల్ చూశాను. అలాగే రావణాసురుడి గురించి పుస్తకాలు, ఆఫ్కోర్స్ రాముడి గురించి పుస్తకాలు కూడా చదివాం. ఎప్పుడు రావణాసురుడి రోల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ I think people also get attracted to that very much. నేను కూడా అలాగే అట్రాక్ట్ అయ్యాను రావణాసురుడికి. అండ్ అందుకనే ప్రకాష్ అంటే కూడా ఇష్టం నాకు. ప్రకాష్ ఎంజాయ్స్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ హిస్ లైఫ్, వెదర్ ఇట్స్ యాక్టింగ్, వెదర్ ఇట్స్ సింగింగ్, వెదర్ ఫ్రెండ్స్తో కూర్చుని కబుర్లు చెప్పుకోవటం, వెదర్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయటం, వెదర్ చేపలు పట్టడం, వెదర్ ఫుడ్ గురించి మాట్లాడటం, ఏదైనా సరే ఎనీథింగ్, ఆర్ స్పెండింగ్ టైమ్ విత్ హిస్ చైల్డ్, ఆర్ అతని లైఫ్లో ఒక డల్ మూమెంట్ కూడా ఉండదు. అండ్ ఐ రియలీ ఎన్వీ యూ ప్రకాష్. ఐ ట్రై టు బీ లైక్ యూ వెరీ మచ్. అండ్ ఇందాక ఇవాళ ఈవినింగ్ నేను వస్తుంటే ప్రకాష్ ఆడియో ఫంక్షన్కి వెళ్తున్నాను, ఆయన డైరెక్ట్ చేసిన సినిమా అని అన్నాను. అనగానే వాళ్ళు అన్నారు, సార్ ఈ డైరెక్షన్ పిచ్చి, ఆర్గానిక్ ఫార్మింగ్ పిచ్చి ఇవన్నీ పట్టుకుని మంచి మంచి రోల్స్ అన్నీ వదులుకుంటున్నాడు అన్నారు ప్రకాష్. అండ్ ఐ డోంట్ థింక్ సో ప్రకాష్. యూఆర్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్. And that too with passion, even the smallest thing. మన ఇద్దరం సింగిల్ మాల్ట్ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. జస్ట్ వన్ డ్రింక్ గురించి ఆల్మోస్ట్ 1 hour దాని గురించి మాట్లాడుకున్నాం. సో యూ ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. అండ్ ఫైనలీ లైఫ్ ఇస్ దట్. ఐ థింక్ you and I know that. సో అండ్ ఐఎమ్ సో హ్యాపీ యు ఆర్ డైరెక్టింగ్ దిస్ ఫిల్మ్. ఇంకో విషయం నాకు గుర్తు, రాముడు రావణాసురుడు అనగానే మేము శివమణి షూటింగ్ చేస్తున్నాము థాయిలాండ్లో. ఆయనకి జ్వరం వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, ఇద్దరికి హై ఫీవర్. నేను 2 రోజులు పడుకున్నాను, రాలేదు షూటింగ్కి. ప్రకాష్ 104 ఫీవర్తో వచ్చి షూటింగ్ చేశాడు. మరి రాముడు ఎవడో రావణాసురుడు ఎవరో తెలియదు. సో ప్రకాష్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. And I know you enjoyed. It does not matter what happens to the film. I know that too. And I know because you do it with passion, with your heart. And I'm very happy now. Indian cinema is at a turning point where good film, intelligent film is being appreciated. And I'm very happy this film is coming at the turning point. I hope it turns it more, the Indian cinema. And I wish you all the best with all my heart. You should get a national award as a director. నేనేంటో దాన్ని చూస్తూ అప్రిషియేట్ చేస్తూ is always been a wonderful friend, and I know what strain he took. Thank you Nag for coming here. And నా దర్శకులకి థ్యాంక్ యూ. బోయపాటి అంటే భాస్కర్ ఉండొచ్చు, సుకుమార్ ఉండొచ్చు,